తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు వసంతమ్మ. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. సార్ అంకుల్ ఏం చేస్తారు? రైల్వే. మరి రైల్వే ఎంప్లాయ్ ఎలా ఉన్నాయమ్మా అసలు? ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి అంటున్నారు. పెరిగిపోయినాయంటే అక్కడ చేసే పనులు బట్టి, జనాలకు ఉద్యోగాలు బట్టి, వాటి బట్టి పెంచుతారు. మరి అందరికి పెంచాలి కదా, అందరూ బతకాలి కదా. ఒకళ్ళు పెంచి ఒకళ్ళు పెంచడం ఏం కాదు కదా. ఇది జనాల కోసం అన్నీ జగన్ చేసుకొస్తున్నారు. మరి ఈ 4.5 ఏళ్ల జగన్ గారి పరిపాలన అసలు ఎలా ఉందమ్మా? బాగుందా బాగాలేదా? అసలు పేదలకి మంచి జరిగిందా లేదా? పేదలకు మంచి జరిగిందా లేదంటే పేదలకు తీసుకునే వాళ్ళు తెలవాలి. తీసుకుంటున్నారు, తీసుకోవట్లేదు అంటున్నారు. జనాలే బాగా తీసుకుంటున్నారు. మాలాంటి వాళ్ళకి ఎంప్లాయ్కి ఏం లేదు. కానీ మేము ఆశించము. ప్రజల కోసం అందరూ ప్రజలు బాగుండాలి, అందులో మనం ఉండాలి. జగన్ అన్న చేసే ప్రతిదీ చాలా బాగుంది. ఏంటి ఆ పరిపాలన ఎలా ఉందంటే ఏ ప్రభుత్వం చేయలే అలాంటి పరిపాలన. అలాంటి పరిపాలన ఈ జగన్ అన్న వచ్చిన కాడి నుంచి ఎంత బాగా చేస్తున్నాడంటే జనాలందరూ అలా చేస్తున్నారు, చూస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే జగదన్న అమ్మఒడి కానీ, ఈ 75 సంవత్సరాల వాళ్ళకి కానీ, ఏంటి పిల్లల స్కూల్కి యూనిఫామ్ కానీ, ఫుడ్ కానీ ఎంత బాగుందంటే ఈ 5 సంవత్సరాల నుంచి అంత బాగుంది. అది జనాలు అవతల పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఏం చేస్తున్నారు అనేసి ఒక ఇది అంటున్నారు. జనాలకు తెలుసు ఏం చేస్తున్నారు అనేది. జగన్ గారి సీఎం గారు ఏం చేస్తున్నారా, ఏం పెడుతున్నారు అనేది జనాలకు తెలుస్తుంది. కానీ అది ఓరలేకపోతున్నారు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం బాగుందా లేదా గత ప్రభుత్వమే బాగుందమ్మా? గత ప్రభుత్వం బాగుందని ఎవరు చెప్పరమ్మా. ఏంటంటే ఈ ప్రభుత్వం చేసినట్టు ఎవరు చేయలే. ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందంటే అవ్వాతాతలకి ఏ రోజన్నా ఇంటికి ఏ పరిపాలన వచ్చారు కానీ, ఏ నాయకులు వచ్చినా కానీ ఎవరైనా ఇంటికి మనకు డోర్ దగ్గరికి తెచ్చి మనకు డబ్బులు ఇచ్చారా? చెప్పండి సార్. ఒక్కటి డోరు కొట్టి 6 మనకు పెన్షన్లు ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, ఏంటి అమ్మఒడి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మన సచివాలయం వెళ్ళకోకుండా మన ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇదివరకు ప్రభుత్వం ఏంటంటే లైన్లో నుంచో పెట్టేవాళ్ళు. పెన్షన్లకి లైన్లో నుంచో పెడితే ఆ ఎండకి గాలి దెబ్బ తగిలిపోయి పడిపోయిన వాళ్ళు ఎంతమంది, ఆ పెన్షన్ తీసుకోకుండా ఇంటికి వచ్చేసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, ఆ డబ్బులు తీసుకోకుండా మళ్ళీ అవి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా లేరు. ఇదేంటంటే ఇంటికి తీసుకొచ్చి నీ డోరు కొట్టి ఇస్తున్నారు. ఈ పరిపాలన బాగుందా ఆ పరిపాలన బాగుందని అడిగితే జగనన్న దండం పెట్టి ఈ పరిపాలన చాలా బాగుందని మేము చెప్తాం. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అవ్వ తాత కానీ, భర్త లేని వాళ్ళు కానీ, భర్త ఉన్న వాళ్ళు కానీ, చేసిన 75 సంవత్సరాల పెన్షన్ వాళ్ళు కానీ ఎంత బాగా చేస్తున్నారంటే ఈ పరిపాలన చాలా బాగుందని చెప్పుకుంటున్నారు. జగనన్న పరిపాలన చాలా బాగుంది. ఇలాంటి పరిపాలన జగనన్న వస్తే ఇంకా బాగా చేస్తారు. మరి మీరు జగన్ అన్న వస్తే ఇంకా బాగా చేస్తారంటున్నారు. మరి ఈసారి కనుక జగన్ సీఎం అయితే ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, మరో శ్రీలంక అయిపోయింది అంటున్నారు కదమ్మా. అది ఏం చెప్పాలి, జనాలకు చెప్పలేవు. ఒక పక్క జగనన్న సొమ్ము తింటానే, జగనన్న పెట్టే పథకాలు తీసుకుంటానే అలా అన్న వాళ్ళకి మనసాక్షి లేదు. నెక్స్ట్ ఏంటంటే ఆత్మహత్య చేసుకోలేరు వాళ్ళు. అది ఆరాయించుకొని బతికే మనుషులు కాదు వాళ్ళు. జగనన్న వస్తే వలిసిపోవాల్సిన అవసరం ఏముంది? అన్నీ నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టినప్పుడు నువ్వెందుకు బయటకు వెళ్ళిపోవాలి? రేట్లు పెంచేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. రేట్లు పెంచడం అంటే అక్కడ పెరుగుతున్నాయి రేట్లు. ఆయన ఏం చేస్తారు? ఈసారి జరుగుతుంది కదా ప్రభుత్వం ఎలా ఉంటుందో చూడండి. మరి ఆయనే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, బీజేపీ 3 పొత్తు పెట్టుకున్నారు. మరి ఈసారి జగన్ని ఎలాగైనా గద్దె దించుతాం అంటున్నారు. అది ఎంత జరుగుతుందంటారా? ఇంక 4 కలిసినా జరగదు. ఇంకో 4 పార్టీలు కలిసి 8 మంది పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్ దించడమే జరగదు. ఎందుకనండి? మరి చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు. పవన్ కళ్యాణ్ గారు సినీ ఫేమ్, మరి పైన కేంద్రం మోడీ గారు, మరి 3 కలిసినప్పుడు జగన్ గారిని దించేయరా? దించరు. పక్కాగా చెప్తున్నాక మేము లేడీస్ చెప్తాం. జగన్ గారిని దించడం అంటే వాళ్ళ తరం కాదు. ఆయన వయసు అయిపోయింది, ఆయన చేయలేడు. వాళ్ళ పప్పుగాడు ఉంటే వాడు అసలు చేయలేడు. వాళ్ళ ఆవిడ రానివ్వరు. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆవిడ రానివ్వడు. ఈ పప్పుగాడు చేయలేడు. ఈ పవన్ కళ్యాణ్ అంటారు చూసారా, ఆయన సినిమాలు తీసుకోమనండి, డైలాగులు చెప్పమనండి, ఏంటి లేడీస్ పోషన్లు వేసుకొని సినిమాలు తీసుకోమనండి. అంతవరకే కానీ ఈయన వచ్చి మోడీ గారు వచ్చి, ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి, చంద్రబాబు నాయుడు వచ్చి దించడం అంటే జరగదు. ఇలాంటి వాళ్ళు ఇంకో 4 కలిసినా అది జరగదు, అది రాదు. మరి అసలు పులివెందుల్లోనే ఓడిస్తామంటున్నారు జగన్ని చంద్రబాబు నాయుడు గారు. ఓడి చూడమనండి, ఒకసారి ఎక్కమనండి, స్టెప్ ఎక్కమని. మరి అతను తెచ్చుకోలేకపోయాడు కదండి, ఎవరు పవన్ కళ్యాణ్ తెచ్చుకోలేకపోయాడు సీట్లు. మరి ఈయన్ని ఓడించడం ఏంటి? ఇప్పుడు ఆయన సీట్లు తెచ్చుకున్నాడా? మొన్న ఎలక్షన్ తెచ్చుకున్నాడా? ఏమొచ్చాయి?
ఏమొచ్చాయి? పోయినసారి గెలవలేదు, ఇప్పుడు పొత్తులో ఇచ్చారు కదండి 24 సీట్లు. పొత్తులు వచ్చినా రావు, పొత్తులు కలుపుకున్నా రావు, పొత్తులు తీసేసినా రావు. ఆయన డీజిల్ ఆయన నియోజకవర్గంలో ఆయన తెచ్చుకోమనండి, ఆ తర్వాత మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు జగనన్న అంటున్నారు చూసారా, జగనన్న గెలిచి సీటు దిగే పరిస్థితి లేదు. అంత బాగా ఉంది పరిపాలన, చాలా బాగుంది. జగనన్న పరిపాలన చాలా బాగుంది, చాలా బాగా ఉంటుంది.